బిర్యానీ అంటే మనకైతే హైదరాబాద్ వాళ్ళకు స్పెషల్‌గా ఒక ఎమోషన్ లాంటిది. సో, బిర్యానీ తిన్న తర్వాత దాంతో పాటు ఒక థమ్స్ అప్పో, పెప్సీనో ఏదో ఒకటి ఇట్లా కూల్ డ్రింక్ తీసుకోవడం సర్వసాధారణం. ఇలా తీసుకుంటే అంటే హెల్త్ మీద వచ్చే ఏమన్నా ప్రభావాలు ఏమన్నా ఉంటాయంటారా? మనం ఇంటికాడ రైస్ తింటాం కదా, యాహ్! ఎంత తింటాం? హ్మ్. ఇంత తింటాం. యాహ్! ఇంత హ్మ్. తింటాం. ఇప్పుడు ఏదో ఫలానా మనిషి ఉన్నాడు, డైలీ రైస్ తింటున్నాడు ఇంట్లో. సాంబార్, పప్పు, రసం, కర్రీస్ తోటి. ఇంత తింటాడు. ఇప్పుడు ఈ పేషెంట్ మంచిగా ఉంటుండు, జాబ్ పోతుండు, వస్తుండు, ఇట్లా చాలా ఒక కేసే అనుకోండి. ఎందుకంటే ఇటువంటి మనుషులు వచ్చిండ్రు మన దగ్గర. హ్మ్. అయితే ఈయన ఏం చేయడం స్టార్ట్ చేసిండు, వీకెండ్కి ఒకసారి టీమ్ మెంబర్స్ తోటి టీమ్ లంచ్, టీమ్ డిన్నర్ స్టార్ట్ చేసి. అయితే ఏమైందంటే జాబ్ జాయిన్ అయ్యిండు. దాని తర్వాత మెల్లమెల్లగా వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసిండు. హ్మ్. వెయిట్ గెయిన్ చేసిండు. ఇప్పుడు 4, 5 ఇయర్స్ అయింది జాబ్ జాయిన్ అయ్యి. 30 ఏండ్లకు వచ్చేసిండు. 30 ఏండ్లకు